కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచే మీ ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతకాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు పార్థు చాలా విచిత్రమైన మనిషమ్మా. ఎవరి మాట వినడు. అందుకే మేమే మాట్లాడదామని నిర్ణయం తీసుకున్నాం. నిశ్చితార్థానికి మీ అమ్మ పెట్టిన గడువు ఎల్లుండితో తీరిపోతుంది. ఆ రోజు నిశ్చితార్థం జరగకపోతే అది ఇక్కడికొచ్చాక చెప్తే మన కళ్ళల్లో నీళ్లు గుండెల్లో బాధ చూసైనా వాడు అర్థం చేసుకుంటాడేమోనని, కనీసం వాడు నీ మొహం చూసైనా జాలిపడి వాడి మనసు మార్చుకుంటాడేమోనని ఆశ, నమ్మకం. బతిమాల పుజ్జగించో బెదిరించో వాడిని ఒప్పించాలి. వాడి నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పాలి. అప్పటికీ వాడి మనసు మారకపోతే, మన బాధ వాడి మనసును మార్చకపోతే మనకి ఈ రోజే చివరి రోజు. చూద్దాం మన రాతన భగవంతుడు ఎలా రాశాడో, మన భవిష్యత్తుని ఎలా నిర్ణయించాడో చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బాస్. బాస్ అంత ట్రాన్స్లో ఉన్నారు. కొంపదీసి ఏదైనా షాకింగ్ మెసేజ్ వచ్చిందా ఏంటి? సార్ 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 అమ్మాయి కత్తిలా ఉంది. ఎవరు సార్? అభినవ ప్రవరాకిళ్ళంటే మిమ్మల్నే పరధ్యానంలో పడేసింది. ఎవరు సార్ ఈ మెరుపు తీగ? కొంపదీసి అదే మెసేజ్లు పంపించి ఇన్ని రోజులు నన్ను టార్చర్ పెడుతుంది కదా ఆ రాక్షసే. అమ్మాయి ఐశ్వర్యరాయ్కి కజిన్ సిస్టర్ లాగుంది. ఎంచక్క ప్రొసీడ్ అయిపోవచ్చు కదా సార్. షడప్. పనికి మళ్ళీ సలహాలు ఇచ్చామంటే పొడిచి పారేస్తాను. నన్ను తర్వాత పడవచ్చు కానీ ఫోటో పంపు అని నచ్చబెట్టారు కదా. ఆ అమ్మాయి ఫోటో పంపిందిగా, ఇప్పుడు ఏం చేయబోతున్నారు చెప్పండి. ఇది ఎక్కడుందో తెలుసుకుని దీన్ని గోప పగలగొట్టి ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే చంపేస్తానని చెప్పాలి. అమ్మాయి వెంట పడుతుంటే ఆబగా వచ్చి కౌగిలించుకునే వాళ్ళని చూశాను కానీ కత్తి పట్టుకుని పొడి చేస్తా అనే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను. రిజైన్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలనుందా? రిటైర్ అయ్యేదాకా మీ దగ్గరే పని చేయాలనుంది సార్. మరైతే ఈ ఎదవ సెటేర్ లాపి ఈ అమ్మాయి డీటెయిల్స్ ఏదైనా తెలుసుకునే ఐడియా ఉంటే చెప్పు. సార్, ఇంతకు ముందంటే ఆ అమ్మాయి మీకెవరో తెలియదు కాబట్టి కనిపించి కనిపించనట్టు, పక్కనే ఉండి కూడా లేనట్టు మిమ్మల్ని ఆట పట్టించింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆటలు సాగవు కాబట్టి ఫోన్ చేసి కలవాలని చెప్పండి. కలిశాక మీరేం చెప్పాలనుకుంటున్నారో అదే చెప్పండి. ఇతనేంటి ఈ నంబర్కి ఫోన్ చేశాడు? ఓ, ఫోటో ఎఫెక్ట్ అయ్యుంటుంది.
మాట్లాడితే వాయిస్ గుర్తుపట్టే ప్రమాదం ఉంది. కట్ చేస్తుందయ్యా. హలో, కమ్ టు మై ఛాంబర్. ఏంటి సార్ రమ్మన్నారు? ఆ అమ్మాయి మెసేజ్ గానీ ఫోన్ గానీ చేసిందా? లేదు సార్. లేదా? నా అంచనా ప్రకారం ఈ పాటికి చేయాలే. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే నేను ఆ అమ్మాయిని చూశాను కాబట్టి. ఏంటి చూసారా? ఎక్కడ, ఎప్పుడు? ఇందాక వచ్చేటప్పుడు దారిలో ఓ స్టూడియోలో దాని ఫోటో చూశాను. ఎంత అడిగినా ఆ స్టూడియో ఓనర్ గాడు అమ్మాయి డీటెయిల్స్ ఇవ్వలేదు. చెత్తెదవా. ఫోటోని పబ్లిసిటీ కోసం వాడుంటారు సార్. అంతేగాని అడ్రస్ ఇచ్చి ఫోటోలో ఉన్న వాళ్ళని ఊరంతా పబ్లిసిటీ చేయరుగా. ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా సార్? ఎరా, ఆఫీస్కి ఇంకా రాలేదేంటి? త్వరగా రా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలిరా. ఇమీడియట్గా చంద్రగిరి గుట్టకు రాగలవా? రేయ్, ఆఫీస్ టైంలో అక్కడ ఇక్కడ కబుర్లేంటి? ఏదైనా ఉంటే ఆఫీస్లో మాట్లాడుకోవచ్చు. ఇక్కడికి రా. అది కాదురా. నోరు మూసుకొని ఆఫీస్కి రా. హలో హలో, చూడు, నిన్ను పిలిచింది లాజికల్ మాట్లాడడానికి కాదు, ఆ అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకోమని చెప్పడానికి. నువ్వేం చేస్తావో, అమ్మాయిని ఎలా డీల్ చేస్తావో నాకు అనవసరం. ఇమీడియట్ గా నేను తనని కలవాలి, తనతో మాట్లాడాలి. దట్స్ ఆల్. ఇంత అర్జెంటుగా అంటే ఎలా కుదురుతుంది సార్? నాకు కావాల్సింది రీజన్స్ కాదు, రిజల్ట్స్. సరే, నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి. టేక్ 20 minutes, కానీ పని అవ్వాలి.
నా ఫోటో ఇక్కడ పెట్టాడు? ఏంటి సార్ నా ఫోటో ఇక్కడ? అయిపోయా మేడం, రెడీగా ఉన్నాయి. నేను మాట్లాడుతున్న ఈ ఫోటోస్ గురించి కాదు, ఇక్కడున్న నా ఫోటో గురించి. ఓ అదా, బాగుందని పెట్టాం మేడం. ఏంటి సార్ బాగుంటేది? నేను వచ్చింది ఫోటోస్ తీయించుకోవడానికి, మీకు మోడలింగ్ చేసి పెట్టడానికి కాదు. డబ్బులు తీసుకొని ఫోటోలు ఇచ్చేయాలి కానీ నా పర్మిషన్ లేకుండా నా ఫోటోలు అక్కడ పెట్టే రైట్ ఎవరిచ్చారండి మీకు? నేనేమైనా మోడల్ నా, సినిమా స్టార్ నా, మీకు ఇష్టం వచ్చినట్టు పబ్లిసిటీ కోసం ఉపయోగించుకోవడానికి? అది కాదు మేడం, జనరల్ గా ఏదైనా మంచి ఫోటో ఉంటే అలా పెట్టేస్తూ ఉంటాం. అక్కర్లేదు, ముందు తీసేయండి. సరే మేడం. ఇంకా ఎంత ఇవ్వాలి మీకు? 400. మేడం చెప్పండి. మీ ఫోటోను చూసి ఎవరో ఒక అతను వచ్చి మీ గురించి అడిగారు మేడం. వాట్? నా గురించి అడిగాడా? ఎవరు? ఏమో మేడం, మీరు బాగా తెలుసని చెప్పారు మేడం. తెలుసని చెప్పాడా? మీ డీటెయిల్స్ కావాలని కూడా అడిగారు. కంపదీస్ చెప్పేశారా ఏంటి? చచా, అలా ఎందుకు చెప్తాం మేడం? పర్వాలేదు, ఇదైనా కరెక్ట్ గా చేశారు. మీ గురించి చెప్పమని అతను చాలా రిక్వెస్ట్ చేశాడు మేడం. ఎంత అడిగినా చెప్పకపోయేసరికి అతని ఫోన్ నెంబరు మీకు ఇవ్వమని ఇచ్చాడు మేడం. ఇదిగోండి. ఈ నెంబర్ ఎవరిదో నాకు తెలీదు, అతనెవరో కూడా నాకు తెలీదు. ఫోటోలు ఇలా పెడితే ఇదిగో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, అర్థమైందా? ముందు తీయండి, ఫస్ట్ ఇక్కడ నుంచి ఫోటో తీయండి. చెప్తే అర్థం కాదారా నీకు? ముందు ఆఫీస్కి రా. లేదురా పార్థు, నీతో కొంచెం అర్జెంట్గా మాట్లాడాలి. ఏదైనా ఉంటే ఆఫీస్లో మాట్లాడదామని ఆల్రెడీ చెప్పాను. అయినా ఏంట్రా నువ్వు ఎప్పుడు ఏదో ఒక సమస్య తెచ్చిపెడుతూనే ఉంటావు. ముందు ఆఫీస్కి రా. అది కాదురా, ఒకసారి నేను చెప్పేది వినరా. నోరు మూసుకొని ఆఫీస్కి రా. హలో హలో. ఏంటయ్యా ఇది? 10 నిమిషాల్లో ఏదో సలహా చెప్తానని వెళ్ళింది, ఇంకా రాలేదు. ప్రస్తుతానికి పార్థుని మేనేజ్ చేయడం ఎలా 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 ఆ ఫోటో చూసావా?
ఎలా ఉన్నాను? చాలా బాగున్నాను కదూ? నీకు కరెక్ట్ జోడీ కదూ? అందంగా ఉంటేనే పెళ్ళికి ఒప్పుకుంటానన్నావు. మరి ఇప్పుడేమంటావు? ఒప్పుకున్నట్టేనా? ముందు నువ్వు కనిపించు, కలిసి మాట్లాడుకుందాం. మీ అమ్మ మీద ఒట్టేసి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు, అప్పుడు కనిపిస్తాను. మా అమ్మ మీద ఒట్టేయాలంట, అప్పుడు పెళ్లి చేసుకుంటుందంట. ఇది దీన్ని అవసరాన్ని కొట్టేయండి, తర్వాత ఒకటి తీసుకొట్టుమే పెట్టేయండి. చంపేస్తాను. ఆహా, ఆ, అమ్మ నా ప్రాణం, నా సెంటిమెంట్. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే అమ్మ మీద ఒట్టేయను. హలో. ఒకసారి నా క్యాబిన్కి రా. ఓకే ఓకే. ఏంటి సార్? ఆ మెంటల్ ఏంటి? మా అమ్మ మీద ఒట్టేయమంటుంది. ఏమనుకుంటుంది నా గురించి? సర్లే, ఏదో ఆలోచిస్తారన్నావుగా, ఏం ఆలోచించావు? ఆ అమ్మాయి ఏమో ఒట్టేమని చెప్తుంది, మీరేమో ఒప్పుకోవట్లేదు. నేను ఎలా డీల్ చేయను సార్? సరే, దానికి ఫోన్ చేయి. అర్జెంటుగా కలవాలి, మాట్లాడాలి అని చెప్పు. నేనా? నా నెంబర్ తెలుసు కాబట్టి లిఫ్ట్ చేయడం లేదు. నీ నెంబర్ తెలియదు కదా, అందుకే నేను చేయమంటున్నాను. నేను చేస్తే కూడా తీస్తుందో లేదో? అది చేస్తే కదా తెలిసేది. కమాన్, చెయ్యి, ఫోన్ చెయ్యి. రింగ్ అవుతుందా? ఆహా. లిఫ్ట్ చేయట్లేదు సార్. మళ్ళీ మళ్ళీ చెయ్యి. హలో, నా పేరు వరుధిని అండి. పార్దు గారి ఆఫీస్లో ఎంప్లాయీని. అదేనండి, మా సార్ మిమ్మల్ని ఒకసారి కలిసి మాట్లాడాలంటున్నారు. ఆ ఒట్టు గురించి, వాటన్నిటి గురించి కలిసి మాట్లాడదాం అంటున్నారు. ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. హలో హలో హలో. కట్ చేసేసింది. మీరు అనవసరంగా ఆవేశపడి విషయాన్ని కాంప్లికేటెడ్ చేస్తున్నారు. లేదు, నేను తనని కలవాలి. ఇలా టార్చర్ పెట్టేందుకు దానికి బుద్ధి చెప్పాలి. నేను డీల్ చేస్తాను, మీరు కూల్ గా ఉండండి. ఛ, హలో. లేదు లేదు, ఇవ్వట్లేదు, నేనే మాట్లాడతాను. ఏవండి, మీతో పెళ్లికి మా సార్ చాలా పాజిటివ్ గా ఉన్నారు. కాకపోతే కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలి అంటున్నారు. అర్థం చేసుకోకుండా మీరు లేనిపోని బెట్టు చేశారనుకోండి, మా సార్కి అసలే తెక్కెక్కువ. అది మరీ ఎక్కువైందనుకోండి, పెళ్లి లేదు గిల్లి లేదు అంటారు.
అప్పుడు మొదటికే మోసం వస్తుంది. ఇక మీ ఇష్టం. ఓ అవునా, సరేలే. ఓకే ఓకే, బాయ్. ఏంటి ఏమంటుంది అది?